హాయ్ అండి. అందరికీ నమస్కారము. నేను మీ వాణిశ్రీని. ఈరోజు మంచి మోరల్ వాల్యూ ఉన్న స్టోరీ మీ ముందుకు తీసుకొచ్చానండి. ఇందులో నీతి చాలా బాగుంటుంది. ప్రతి ఒక్కరు కూడా ఆలోచింపజేసేది. ఇక్కడ ముగ్గురు గర్భిణీలు ఒక హాస్పిటల్ చెకప్కి వెళ్తారండి. అక్కడ ఈ విధంగా మాట్లాడుకుంటూ ఉంటారు. ఫస్ట్ గర్భిణి ఈ విధంగా అంటుంది, మా ఆయన కోటీశ్వరుడు, నాకు లగ్జరీ కారు డ్రైవర్ని ఇచ్చి పంపించాడు చెకప్కి అని అంటుంది. తర్వాత రెండో గర్భిణి, మావారు లక్షాధికారి, నాకు కూడా కార్ ఇచ్చి డ్రైవర్ని ఇచ్చి క్రెడిట్ కార్డ్ ఇచ్చి మరీ పంపాడు, నీకు నచ్చింది కొనుక్కోమని చెప్పి క్రెడిట్ కార్డ్ ఇచ్చాడు అని చెప్తుంది. మూడో గర్భిణి ఈ విధంగా ఉంటుంది, మా వారు సాధారణ ఉద్యోగి, మా ఇంట్లో మా వారు ఒక్కరే సంపాదిస్తారు, మా వారికి క్రెడిట్ కార్డులు కార్లు ఏమీ లేవు, మాకు ఉన్న దాంట్లోనే మేము సర్దుకుంటాము. మా వారు నా మొహం చూసి నాకేం కావాలో అర్థం చేసుకుని నాకు కొనిస్తాడు, నన్ను చాలా ప్రేమగా చూసుకుంటాడు, నన్ను అర్థం చేసుకుంటాడు అని చెబుతుంది. అప్పుడు మిగతా ఇద్దరు గర్భిణీలు, ఈ డబ్బు లేని వాళ్ళు ఈ విధంగానే మాట్లాడతారు అని చాలా వెటకారకంగా నవ్వుకుంటారండి. తర్వాత కొంత సమయానికి వాళ్ళు చెకప్ ముగించుకొని మళ్ళీ ముగ్గురు బయటకు వస్తారు. బయటకు వచ్చిన తర్వాత మొదటి గర్భిణి ఈ విధంగా అంటుంది, చూసావా నా లగ్జరీ కారు, నా కోసము కారు వచ్చేసింది, డ్రైవర్ వచ్చాడు అని చెబుతుంది. తర్వాత రెండవ గర్భిణి, నాకు కూడా మా వారు కారు పంపించాడు డ్రైవర్ని ఇచ్చి అని చూపిస్తుంది. తర్వాత మూడవ గర్భిణికి వెళ్ళి ఇద్దరు చూసి, మీకోసం ఎవరు రాలేదా, నేను ఎవరు తీసుకెళ్ళరా అని వెటకారంగా మాట్లాడుతుండగా ఆ టైంకి ఒక పాత స్కూటర్ మీద వాళ్ళ వారు వస్తారు. వచ్చి ఈమె సమాధానం చెప్పేలోపు తన భర్త ఆమెకి చేతికి మంచినీళ్ళు అందించి, తాగు, ఎండలో ఎందుకు నిలబడ్డావు, నేను వచ్చేస్తానే ఉన్నాను కదా, నీళ్ళలో ఉండొచ్చు కదా, ఎందుకు ఎండలో నిలబడ్డావు, నీకు అలసిపోతావు, ఏమైనా అలసటగా ఉందా నీకు అని ప్రేమతో మాట్లాడి ఆమెను చేయి పట్టుకొని స్కూటర్ ఎక్కిస్తాడండి. ఇదంతా మిగతా ఇద్దరు కూడా చూసి తలదించుకుంటారండి. అంటే ఇక్కడ ధనవంతులు ఎవరు వాళ్ళకి అర్థమైపోతుంది. అంటే ఇక్కడ సంపద అనేది డబ్బు, లగ్జరీ కార్ల వల్ల, హోదా వల్ల రాదండి. మంచి ప్రేమ, అభిమానం ఉన్న బంధం వల్ల వస్తుందండి. కాబట్టి నేనేం చెప్తున్నానంటే, మనకు లేదని మనం బాధపడొద్దండి. మన దగ్గర అంతకంటే విలువైన ప్రేమ అనేది మన దగ్గర ఉన్నదండి. ఆ ప్రేమతోటి జీవితాంతం హ్యాపీగా బతికేయొచ్చండి. కాబట్టి వాళ్ళకున్నది మనకి లేదని ఎప్పుడు కూడా మనము నిరాశపడొద్దండి. వాళ్ళకున్నది వాళ్ళకుంటే మనకున్నది మనకుంటుందండి. కాబట్టి ఇక్కడ వాళ్ళకున్న ఆ డబ్బు హోదాతో గర్వాన్ని చూపించారు, కానీ అదే ప్రేమతో ఉన్న ఆమె మాత్రము చాలా సాధారణంగా నిండుగా సంతోషంగా ఉన్నదండి. కాబట్టి హోదా కానీ సంపద వల్ల కానీ ఏది రాదండి. మనకి మంచి ప్రేమ, అభిమానము, ఆ బంధము వల్లనే ఎక్కువగా విలువ ఉంటుందండి. కాబట్టి మీరు అందరూ ఆలోచిస్తారని కోరుకుంటున్నానండి.